సో వాట్సాప్ గాయ్స్ మీరు చూస్తున్నారు ఫర్ బ్రాండింగ్ స్టేక్ అండ్ ఈ వీడియో మీ అందరికీ వచ్చేప్పటికే నేను ఒక బ్యాటరీ సేవ్ చేయడానికి కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ టిప్స్ మీరు ఖచ్చితంగా వాడుకుంటే ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉంటే ఆ టైంలో సేవ్ చేసే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేప్పటికి ఏం చేస్తారంటే బ్యాటరీ సేవర్ ఆప్షన్ ఉంటుంది కదా, సో దాన్ని ఎనేబుల్ చేసేసుకోండి. దాన్ని బట్టి మీకు బ్యాటరీ ఎక్కువ కన్స్యూమ్ చేసే ఆప్షన్స్ ఏమైతే ఉంటాయో వాటిని కొన్ని ఆఫ్ చేస్తుంది. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ వాట్ యూ కెన్ డూ అంటే హాట్స్పాట్ కానివ్వండి, వైఫై కనెక్షన్ కానివ్వండి, అండ్ అట్లాగే ఇంటర్నెట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఆఫ్ చేయండి. అండ్ మెయిన్లీ జీపీఎస్ ఆప్షన్ ఉంటుంది కదా మన ఫోన్లో, దాని అయితే ఖచ్చితంగా ఆప్షన్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయకపోతే ఎక్కువ మీకు బ్యాటరీ కన్జంప్షన్ దాంతో ఎక్కువ అవుతుంది అన్నమాట. హాట్స్పాట్ అండ్ జీపీఎస్ చాలా మెయిన్, సో వీటితో మాత్రం ఆఫ్ చేస్తేనే బెటర్. అండ్ స్టార్టింగ్ వచ్చేప్పటికైతే బ్రైట్నెస్ అనేది తక్కువ పెట్టండి. మ్యాక్సిమం అందరూ తెలుసు, బట్ బ్రైట్నెస్ కూడా చాలా డిస్ప్లే కన్జంప్షన్ ఎక్కువ చేస్తుంది. మెయిన్లీ ఎల్సిడి డిస్ప్లే ఉంటాయి కదా అవైతే ఎక్కువ కన్జ్యూమ్ అవుతాయి అన్నమాట. ఫోర్త్ థింగ్ వచ్చేప్పటికైతే మీరు కెమెరా కానీ వీడియోస్ తీయడం, ఫోటోలు తీయడం, లేకుంటే ఎక్కువ టార్చ్ లైట్ వాడడం ఇట్లాంటివి చేస్తే మాత్రం అది మ్యాక్సిమం అయితే తక్కువ చేస్తున్న బ్యాటరీ. టార్చ్ లైట్ కెమెరా ఎక్కువ వాడుతున్నప్పుడు అయితే బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. మీరు రికార్డ్ చేయకుండా కెమెరా ఓపెన్లో పెట్టినా అది మీకు జస్ట్ కెమెరా ఓపెన్ అయ్యి ఉండి ఎక్కువసేపు ఉంటే చాలు బ్యాటరీ తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది అన్నమాట. ఫిఫ్త్ థింగ్, ఇది అందరూ తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపో ఉండొచ్చు, రీసెంట్ యాప్స్ ఏమైతే ఉంటే వాటిని బ్యాక్గ్రౌండ్లోకి రిమూవ్ చేయకండి. మీకు మళ్ళీ వాడేది ఉంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఉండనివ్వండి. ఎందుకంటే ర్యామ్లో మనకు స్టోరేజ్ అయితే క్యాష్ డేటా యాడ్ అవుతాయి కాబట్టి ఆ డేటా క్లియర్ చేస్తే మళ్ళీ యాప్ లోడ్ కావాలి, మళ్ళీ మీరు యాప్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఎక్కువ బ్యాటరీ ప్రెషర్ అయితే పడుతుంది. కాబట్టి అట్లాంటివి చేయకండి. ఇదే మామూలుగా ఇప్పుడు ఒక డేటా ఆఫ్ ఉన్నా ఏమున్నా కొంతమంది ఏం చేస్తారు, మామూలుగా ఉత్తగానే ఫోన్లో సెట్టింగ్స్ చూడడం, సెట్టింగ్స్ చేంజ్ చేయడం, సో ఏమేమో ఆప్షన్ అని చూస్తారు కదా. కొన్ని ఆప్షన్స్ మీ సెట్టింగ్స్ మారుతున్నప్పుడు ఏమవుతాం అంటే కొన్ని ఆప్షన్స్ కొన్ని సెన్సార్స్ని ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, లేకుంటే వేరే సెట్టింగ్స్ని ఎనేబుల్ చేయడం. సో ఇట్లాంటి చేస్తున్నప్పుడు అది బ్యాటరీ కన్జంప్షన్ ఇక్కడ కూడా మీకు ఎక్కువ అవుతుంది. కాబట్టి సెట్టింగ్స్ని మీరు అన్నెసరీ మార్చకండి. సెట్టింగ్ పెడతారు. సెట్ వచ్చేప్పటికైతే మ్యాక్సిమం ఇది యానిమేషన్స్ అనేది ఉంటాయి మీ ఫోన్లో, సెర్చ్ బార్లో కొట్టిన సెట్టింగ్స్లలో మీకు ఈ యానిమేషన్స్ అనేటివి మీరు ఆఫ్ చేసుకుంటే మీరు యాప్స్ని ఓపెన్ చేసినప్పుడు స్లో మోషన్లో ఓపెన్ అవుతాయి కదా, సో అవి ఆఫ్ అయిపోయి చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. దీనివల్ల బ్యాటరీ కన్జంప్షన్ మీకు తక్కువ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఫోన్ కూడా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఎట్లాంటి యానిమేషన్ లేకుండా స్లో మోషన్ కాకుండా టకా మీకు ఓపెన్ అవుతాయి. అంటే స్మూత్నెస్ ఉంటుంది, యానిమేషన్స్ అట్లా ఫీల్ ఉంటుంది, కానీ వాటిని ఆఫ్ చేస్తే మీకు బ్యాటరీ కన్జంప్షన్ అయితే చాలా తక్కువ అవుతున్నాయి. ఇవన్నీ మీరు ఆల్రెడీ ఆన్లో పెట్టుకున్నట్టయితే, అంటే మీరు ఎక్కువ వీటిని ఫాలో అవుతే బ్యాటరీ పర్ఫార్మెన్స్ కాస్త పెరిగిపోతుంది. అంటే మీరు బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ కాదు, కొంచెం కేర్ తీసుకుంటే. సో మీరు ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే దీంట్లో కొన్ని అయితే మీరు ఖచ్చితంగా ఫాలో కావచ్చు, కాస్త హెల్ప్ అయితే చేస్తుంది.